హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏసీ జిందగీ. ఈరోజు మనం శాండ్విచ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. మనకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం లేనప్పుడు సింపుల్గా టేస్టీగా ఈ శాండ్విచ్ చేసుకోవచ్చు. పొయ్యి మీద పాన్ పెట్టుకుని దానిలో బటర్ వేసి అది మెల్ట్ అయ్యాక బ్రెడ్ని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనకి ఎన్ని శాండ్విచ్లు కావాలంటే అన్ని బ్రెడ్ స్లైస్లు తీసుకోవాలి. నేను ఇక్కడ 5 శాండ్విచ్లకి 10 బ్రెడ్ స్లైస్లు తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని పావు కప్పు ఉల్లి తరుగు, పావు కప్పు టమాటా తరుగు వేసుకోవాలి. దీనిలోనే రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ కారం, 4 టీ స్పూన్ల మైనీస్, కొద్దిగా చాట్ మసాలా వేసి మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. మీకు నచ్చితే క్యారెట్, క్యాబేజీ తురుము కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా జలఫినో సాస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఈ సాస్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మనం ముందుగా వేయించుకున్న బ్రెడ్ మీద ఈ స్టఫింగ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఇంకొక బ్రెడ్ స్లైస్ని ఈ స్టఫింగ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు శాండ్విచ్ని గ్రిల్ చేసుకుందాం. ఈ శాండ్విచ్ గ్రిల్లర్ని హీట్ చేసుకోవాలి. ఈ శాండ్విచ్ గ్రిల్లర్ కొద్దిగా వేడయ్యాక స్టఫింగ్ బ్రెడ్ని గ్రిల్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని శాండ్విచ్ని గ్రిల్ చేసుకోవాలి. ఈ శాండ్విచ్ని వేడివేడిగా తింటేనే క్రంచీగా భలే టేస్టీగా ఉంటాయి.